గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ 3వ తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము, దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి. కాబట్టి చాలా విశేషం. వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్వ్రతాన్ని చేసుకోండి, లేదా దత్తాత్రేయ స్వామి ఇష్టమైతే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి. అయితే మీకు పూజారులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వీటికి సంబంధించినటువంటి పూజా విధానాలని మంత్రాలతో సహా, కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క హనుమద్వ్రతం వీడియో కానీ, అనఘాదత్త వ్రతం వీడియో కానీ వస్తుంది. ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని మీ చేత్తో మీరే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకుని పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, రెండో విశేషం ఏంటంటే కనుక డిసెంబర్ 8వ తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు వాటికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా మీరు వీడియో చూస్తూ చేసుకోవచ్చు ఇంట్లో అని తెలియజేస్తూ, ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం నుండి జనవరి 14వ తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాబోతుంది. అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం. అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పీఠంలో అంటే, మా పీఠంలో ఉండే ఆచార్యవర్యుల చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛ్రిత్రయాలు, అలాగే మండప ఆరాధనలు, వాటితో పాటుగా ఏంటంటే కనుక పంచసూక్తాలతోటి స్వామివారికి అభిషేకము చేయడము, అలాగే సుదర్శన పరమైనటువంటి మంత్రాలు, మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడము, అలాగే నవగ్రహ మంత్రాలు జపం చేయడంతో పాటుగా లక్ష్మీ కుబేర మంత్రాలు కూడా జపం చేయించడం జరుగుతుంది. వాటితో పాటుగా గణపతి, లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్ర, సుదర్శన, మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయించడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత వాటితో పాటుగా మీకు ఈ యొక్క కూర్మ ఉంగరాన్ని, అలాగే ప్రసాదాలని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు ఈ అభిషేకాలను, పూజలను కూడా ఈ కూర్మ ఉంగరాలు పెడతాం అన్నమాట. అయితే ఈ కూర్మ ఉంగరం ధరించడం వల్ల వచ్చే విశేషం ఏంటంటే కనుక నరదిష్టి, నరఘోష పోతాయి, అలాగే డబ్బు నిలబడుతుంది, అలాగే ఐశ్వర్యం వస్తుంది, ధనాకర్షణ, జనాకర్షణ కలుగుతుంది. అలాగే ఏ పనికి మీరు ఈ ఉంగరం పెట్టుకు వెళ్ళినా మీకు దిగ్విజయం అవుతుంది. జీవితంలో ఎన్నో రకాల మార్పులు ఈ ఉంగరం వల్ల వస్తాయి. చేత అది నెల్లాళ్ళు పూజల్లోనూ హోమాల్లోనూ పెడతాం కాబట్టి, జపాలు అవి చేయిస్తాం కాబట్టి అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి వస్తుంది. ఈ ఉంగరాన్ని, ప్రసాదాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది, రుణబాధలు పోతాయి, జీవితంలో ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది. కాబట్టి అంత శక్తి ఈ ధనుర్మాస యొక్క కార్యక్రమాలు, ధనుర్మాసంలో చేసేటటువంటి సుదర్శన యాగానికి, లక్ష్మీ కుబేర సుదర్శన యాగానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. దీంట్లో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రనామాలు మేము రాసుకుని నెల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు మీ గోత్రనామాలతోటి పూజలన్నీ నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని, ఉంగరాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్న వారికి రుసుము ఎంత అయ్యానంటైతే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీ గోత్రనామాలు ముందుగానే నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగా కనపడుతున్నాయి, అలాగే కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బుల విషయంలోనూ, కెరీర్ విషయంలోనూ, లేదా సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ 3 విషయాల్లోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ నెలలో కనపడుతుంది. అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి ఆరోగ్యం బాగోలేకో, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల వల్ల, పిల్లలకి సంబంధించిన ఖర్చుల వల్ల, ఇలాగ ఒకటి కాదు ఏదో రకంగా అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఇంటి సమస్యల వల్ల కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యేలా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా బాగా శ్రమ పడితే తప్ప ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, ఉద్యోగంలో ఊహించని మార్పులు, ఊహించినటువంటి అనవసరమైనటువంటి గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ వ్యవహారాలు చేసేవారు కూడా చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆరోగ్యం విషయంలో కూడా, ఎందుకంటే శారీరక అనారోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే మీ ఏదైతే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో, మామూలుగా శారీరక రోగాలు కానీ, దీర్ఘకాలిక రోగాలు కానీ, ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైనా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మెడ నొప్పులు ఇలాంటి సమస్యలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఎప్పుడూ ఆరోగ్యం మీద కొంచెం బాగా శ్రద్ధ పెట్టడంతో పాటుగా వ్యాయామాలు చేసే ప్రయత్నం చేయండి. ఇక ఏదైనా కొత్త ఇంటర్వ్యూలోకి వెళ్ళినా, ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఆటంకాలు, విఘ్నాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయాలి. మంచివారిని అపార్థం చేసుకునే అవకాశాలు, అవమానానికి గురయ్యే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోయినా అనవసరమైన వ్యక్తులతో రిలేషన్షిప్లు పెట్టుకున్నా మీరు నష్టపోతారు. అలాగే కొంతమంది మంచివాళ్లే కదా అని చెప్పేసి వాళ్ళకు లావాదేవీలు జరిపిన, డబ్బులు అప్పులు అరువులు ఇచ్చిన, షూరిటీ సంతకాలు పెట్టినా తిరిగి మళ్ళీ వాళ్ళు మీకు కట్టే అవకాశం కనపడటం లేదు. కాబట్టి మంచివాళ్ళు అవ్వచ్చు, కానీ డబ్బుల విషయంలో మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేసే పరిస్థితులే కనపడుతున్నాయి. అలాగే ఏదో అబద్ధాలు నిజాలు చేసేద్దామని, లేకపోతే ఏదేదో చెప్పేద్దామని అనుకున్నట్లయితే కానీ ఈ నెలలో మీరు చెడ్డవారు అవుతారు, జాగ్రత్త. అలాగే మీకన్నా చిన్నవాళ్లతో గొడవలు పెట్టుకోవడం, మీకన్నా పెద్దవాళ్లతో గొడవలు పెట్టుకోవడం, వీటి వల్ల మీ పరువు నష్టం కనపడుతుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. అలాగే భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ లేదా నిర్ణయాలు కానీ బాగా తీసుకోగలుగుతారు. అయితే పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. కుదిరితే కనుక అలాంటి సమయాల్లో ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. అప్పులు అరువులు ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అయితే గృహాలు, భూములు, యంత్ర పరికరాలు కొనే సమయంలో కూడా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. భూముల విషయంలో కూడా లిటిగేషన్ భూములు కొనడం కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిగ్గా చేసుకోకపోవడం వాటి వల్ల కూడా మీరు సమస్యల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పైకి మంచి వాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేయడానికి, మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడం కానీ, జోద ప్రక్రియలు కానీ, వ్యసనాలు కానీ వీటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. మద్యపాన, ధూమపాన వ్యసనాల వల్ల ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి. అనేక రకాల వ్యసనాలు మిమ్మల్ని ఆకర్షించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వ్యసనాల జోలికి వెళ్ళకండి. అలాంటి వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి స్నేహితులకు కూడా దూరంగా ఉండండి. అలాగే ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకండి. వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారపరంగా కొంచెం ఓర్పు సహనంతో వ్యాపారాలు చేయాలి. అలాగే వ్యవహారాలు, ఏ వ్యవహారమైనా సరే ఆలస్యంగానే ఎదురుకు వెళుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే ముందరకు వెళతాయి తప్ప స్పీడ్గా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, కోరుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ముఖ్యంగా శ్రమకు తగ్గ ఫలితం కనపడకపోవడం, వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడం, ఉద్యోగస్తులకి పరిభారం బాగా పెరగడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతోంది. అలాగే ఆకస్మిక ఖర్చులు, వీటి వల్ల రుణాలు చేయవలసి రావడం, అంటే ఏదైనా సడన్గా వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఆన్లైన్ షాపింగ్లోనూ ఈఎంఐల ద్వారా తీసుకోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల రుణాలు చేయవలసి రావడంతో పాటుగా గృహం విషయంలో కానీ, లేకపోతే ఏదైనా వ్యాపారం పెట్టడానికి, కంపెనీలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా మీకు అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అయితే అనాలోచితంగా చేసే అప్పులు కానీ, అలా ఆలోచితంగా తీసుకునే నిర్ణయాలు కానీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా, అంతరాయంగా సాగుతాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతుంది. దూర ప్రయాణాల వల్ల నష్టం కనపడుతుంది. కాబట్టి విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అలాగే అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టడము, కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా గతంలో మీరు చేసిన రుణాల వల్ల కూడా మీకు బాగా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఈ నెలలో కనపడుతోంది. అలాగే ఆస్తి వివాదాలు ఎక్కువయ్యే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్త. శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి కోరికల కోసం ఎవరు పడితే వాళ్ళతో సంగమాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక సమస్యలే కాకుండా ఉద్యోగ సమస్యలు, అక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ఏవైతే ఈ వీసాలకు సంబంధించినటువంటి ఇష్యూలు ఉంటాయి, వీటి వల్ల సమస్యలు పెరిగిపోతాయి. ఇష్టమైన వాళ్ళతోటి వివాహ సంబంధాలు కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ ఇవన్నీ చెడిపోయే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. పిల్లలు సరిగ్గా మాట వినకపోవడం, లేదా పిల్లల వల్ల ఖర్చులు, సమస్యలు రావడం, పిల్లల సమస్యలు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయడం కనపడుతుంది. అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వక, ఉద్యోగాలు రాక, వాళ్ళ కెరీర్ సరిగ్గా సెటిల్ అవ్వక, ఇలాంటి వాటి వల్ల కూడా మీరు స్ట్రగుల్ని ఫేస్ చేసే పరిస్థితి కనపడుతుంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, గొడవలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు, విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు, అలాగే వాహనాలను నడిపేటప్పుడు సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా, కంట్రోల్గా ఉండాలి. మీలో మీరే మానసికంగా బాధకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఏమో నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి.
చిన్న చిన్న సమస్యలు పెద్దవడము, వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. సంతానం వల్ల చికాకులు, సంతానం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి. వ్యక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ముందు బకాయిలు వసూలు చేయడం కొంచెం కష్టమైపోతూ ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడంతో పాటుగా ఖర్చులు పెరిగిపోతాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టాలు కనపడుతున్నాయి. మద్యపాన ధూమపాన వ్యసన పనులకేమో ప్రమాదాలు, యాక్సిడెంట్లతో పాటుగా శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఐటీ రంగాల వారికి కొంచెం ఉద్యోగ సమస్యలు, కాంట్రాక్ట్ రంగాల వారికి నష్టాలు, విలువైన వస్తువులు చెడిపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఏకాగ్రత లేకపోవడము, చదివేటటువంటి చదువు సరిగ్గా అర్థం కాకపోవడము, అర్థం చేసుకోలేకపోవడం కనపడుతుంది. అమ్మాయిలు వెంట పడడం లేదా అబ్బాయిల వెంట పడడం లేదా సెల్ ఫోన్లు, వ్యామోహాలు ఇలాంటి వాటి పట్ల టైం వృధా చేసుకునే పరిస్థితి కనపడుతుంది. రాత్రులు తొందరగా నిద్రపోకుండా సినిమాలు లేకపోతే టీవీలు చూడడం, లేకపోతే ఫోన్లు చూడడం, గేమ్స్ ఆడడం, టీచర్స్తో గొడవ పడడం, ఇంట్లో వాళ్ళతో చెప్పిన మాట వినకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల పని ఒత్తిడి అధికమవడంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. మీరు అనుకున్నంత గొప్పగా ఈ నెల కనపడటం లేదు. ఉద్యోగ కార్యాలయాలు కూడా ఉద్యోగంలో కత్తి మీద సాములా కనపడుతుంది ఉద్యోగం. అలాగే గతంలో చేసిన తప్పులు ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఉద్దేశపూర్వకంగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అధికారులు అవ్వచ్చు, తోటి ఉద్యోగస్తులు అవ్వచ్చు. స్త్రీలకి మానసిక బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, భర్తతో విభేదాలు, బంధువులతోటి, ఆడబడుచుతోటి, అలాగే ఇరుగు పొరుగు వారితోటి, అత్తమామలతోటి సమస్యలు, ఉద్యోగపరంగా మంచి మంచి అవకాశాలు చేజారి పరిస్థితులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపారాలే కనపడుతున్నాయి. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు పెరిగిపోతాయని చెప్పచ్చు. అనుకోని ఒడిదుడుకులు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. వ్యాపారాల్లో స్వల్పంగా ధన నష్టం కూడా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని, అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి పరిహారాలను కూడా మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, భూత ప్రేత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.